ప్రసాద్ గారు మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? మందేస్తే మామూలు మనిషి అవుతాడేమో. మ్యాన్స్ నోస్ ఒక క్వార్టర్ తెప్పించమంటారా సార్? ఊరుకోండి రావు గారు, ఇది మందు వల్ల పోయే ప్రాబ్లం కాదు. స్వాతి మేడం రావడం వల్ల గాయత్రికి లైన్ వేయడం కుదరదని మనోడు ఫీల్ అవుతున్నాడు. కాదు సార్, ఇప్పుడు ఇద్దరికీ శాలరీ రాదు కదా, అప్పెవరిని అడగాలని ఆలోచిస్తున్నారు. సారీ సార్, నన్ను అడగండి. 2000 ఉంటే పచారీ కొట్టుడికి కట్టేశాను. ప్రసాద్ గారు ఎంతసేపని ఊపిరి బిగబట్టి ఉంచుతారు? వేధవ ప్రాణం వదిలేయండి సార్. ఏంటి సార్ నా బతుకు కుక్కలు చింపిన విస్తరలాగా? ఇంట్లో మనశ్శాంతి లేదని ఆఫీస్లో పులిహార కలుపుతుంటే ఈ కొద్దిపాటి సంతోషం కూడా లేకుండా చేసింది. చీది అమ్మ జీవితం. ఆనందానికి ఆత్రం ఎక్కువ, ఎంతోసేపు ఉండట్లేదు. బాధకి బద్ధకం ఎక్కువ, వస్తే వెంటనే వెళ్ళట్లేదు. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? స్వాతి గారు మన ఆఫీస్లో జాయిన్ అయ్యారైనా గాయత్రికి లైన్ అయ్యటం అవ్వదనే. ఉదయాన్నే ఫేవర్తో ఉన్న పిల్లం ఆఫ్టర్నూన్ కల్లా మూడవుద్దని ఎవరన్నా అనుకుంటారా? అయితే వెళ్ళి అడగండి సార్. మా ఆఫీస్లో జాయిన్ అయ్యే ముందు ఒక మాట నాకు చెప్పాలి కదా అని. ఏంటి అడిగేది? ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. నేను మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నీ జీవితం నీ జీతం నీ ఇష్టం, నాకెందుకు చెప్పడం? ఎందుకు ప్రసాద్ అంత కోపంగా మాట్లాడతావు? ప్రేమగా చెప్పొచ్చు కదా. నా మాట తీరే అంత. మీకు నోటిదోల బాగా ఎక్కువ సార్. బాగా చెప్పారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకోవడం అడగాలి? ఈయన కుక్కిన పెన్నులో పడుండాలంతే. ప్రసాద్, ప్రసాద్, ఏంటి? నీకోసం చిట్టి ముత్యాల బిర్యానీ తెచ్చాను, తింటావా? వద్దు. నీకోసం ప్రేమగా తెచ్చాను ప్రసాద్, ఒక్కసారి తినొచ్చు కదా. అసలు ఏంటండి మీ బాధ? మనిషివా పశువువా? ఎవరి మొక్కనికి వెళ్ళకపోతే ఉండలేవా? ఆఫీస్కి పని చేయడానికి వచ్చావా? పిచ్చుకోగలగా మగాళ్ళు అంటే తినడానికి వచ్చావా? దేనికైనా హద్దుంటుంది నీరజ. మితిమీరితే ఆడదామని కూడా చూడను, చంప పగిలిపోద్ది. ప్రసాద్, చాలింకా ఎక్కువైంది. ప్రసాద్ గారు లేకపోతే ఏంటండి? నీర్జా గారు సారీ. ప్రసాద్ ఏదో కోపంలో అరిచేశాడు, మీరేం పట్టించుకోకండి. నేనేం పాపం చేశాను? చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగాను. నా ఫ్రెండ్స్ అందరినీ దత్తత తీసుకున్నారు. నేనేం తప్పు చేశాను? నాలా ఎవరు అనాథలు అవ్వకూడదని పిల్లలందరికీ సర్వీస్ చేస్తున్నాను. కానీ నాకు కూడా ప్రేమ, పిల్లలు, కుటుంబం కావాలనిపిస్తుంది కదా. ప్రసాద్ అసహించుకున్నా సహించాను, కార్తిక్ హీనంగా చూసినా భరించాను. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, అసలు నేను ఎవరికి నచ్చను. నేను అందంగా లేననే కదా. ప్రసాద్ అనేసి మాటలన్నా కూడా ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా వచ్చేశారు. అదేనండి మీ అందం. ఇంకా మీ మీద సెటైర్లు వేస్తుంటే నవ్వుతూ యాక్సెప్ట్ చేశారు. అదేనండి మీ అందం. అంటే నేను అందంగా ఉంటానా? చాలా ముద్దుగా ఉంటారు. మరి నాకు పెళ్ళెందుకు అవ్వట్లేదు చెప్పు. నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, మీరు ఓకే అంటే నేను మాట్లాడతాను. మంచోడేనా? అందగాడా? అతను కూడా మీలాగే భరిస్తాడు, కానీ సమాధానం చెప్పడు.